ఆయన గట్టెక్కేదే గాని ఆడెవడో నా కొడుకు ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువేసిండటమ్మా. ఆయన తేసి పాస్ చేస్తే అయిపోగదా. అయ్యయ్యో మళ్ళొక్కసారి అత్త అయిపోగదా అత్త. ఈసారి క్లియర్ అవుతుందండి. ఏం చేస్తావో ఏమోరా, ఈసారన్న గట్టెక్కితే సమ్మక్కకు ఎంటికెళ్ళిస్తాను మొక్కుకోరా. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండలేవా అమ్మ, ఊరికే అమ్మాయి ముందు పరువు తీస్తా అంటావు. అబ్బో నేను అనగానే రేషన్ బాగానే ఉడుసుకొచ్చింది కొడుక్కి. ఓ రాజవ్వ, రేషన్ బియ్యం పోతారు, మందెవర్లకు తెచ్చుకోపో. సరే సరే. అరే సీనా, అక్కడ సంచి రేషన్ కార్డు ఉంది, పోయి బియ్యం తీసుకురాపో. ముందే అది గంట కూడా ఉంటలేదు, దాని ముఖం పాడుగాను. నేను పోనమ్మా, ఆడు నాకు దుమ్ము పడేది. అన్నగాడు వచ్చినాక పొమ్మను. అన్నిటికీ అన్నగాడే అయినాక నువ్వెందుకురా ఉన్నది తిని కూసోదందుక? ఏ పని శాత కాదు. వీనికాయలు ఒలిసి పెట్టమ్మా, నేనన్నా పోయేస్తా. ఇన్నేళ్ళు వచ్చినాయి గాని దేనికి మనకి రెడీ అదవా. మంచి ఆట ఉంది, మా ఆట కలిపేద్దాం. వీడేంది నాకెళ్ళి గిట్లా చూస్తాడు. నువ్వు నాకు వరుస అవుతావు కదా. ఏమన్నావు? అదే నువ్వు నాకు వరుస అవుతావు కదా అని. ఏ వరుస? అత్త కూతురంటే వరుసే కదా. అచ్చా, ఈ నాలెడ్జ్ అయితే బాగానే ఉందే. అవును, వారం 10 రోజులు లీడ్ ఉంటావుగా. నేను వచ్చింది మా చిన్నమ్మోళ్ళ ఇంటికి, అత్తోళ్ళ ఇంటికి కాదు. ఏంటలా వెళ్ళిపోతున్నావు? అమ్మాయి ఈడొకడు మధ్యలో. అమ్మాయి కనబడితే చాలు ఏదవకిచ్చి ఈ నిబ్బాతుకు. ఊరంతా తెల్లారనా, ఈ ఇంట్లో మాత్రం తెల్లారది. అరే సీన్గా లే, పొద్దెక్కదాకా వంటే శనిరా. లేసి మంచం ఎత్తు. నీ నిద్రలు పాడుగాను. ఈయనకి తోడు ఈ ముసలోడు ఒకడు. రోజు రికార్డ్ పెట్టినట్టు ఏందమ్మా పొద్దు పొద్దునే. ఇంకా ఇది పొద్దుగాలనే బిడ్డ. తాత లే, తాత లే, లేకుంటే పెండ నీళ్ళతో కడిగేటట్టుంది.